బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 15/9/2024 నుండి 21/9/2024 శనివారం వరకు ద్వాదశి రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చేసేటువంటి పనుల్లో అభివృద్ధి ఉంటుంది. మీ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ధనాదాయం పెరిగే అవకాశం. అయితే రాబడికి మించిన ఖర్చులు కూడా కొంచెం ఈ వారం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలతో కానీ, బంధువులతో కానీ, పై అధికారులతో కానీ, మీ కింద పనిచేసే వాళ్ళతో కానీ స్వల్పమైన విరోధాలు కానీ, మాటా పట్టింపులు కానీ కొంచెం ఇబ్బంది పెడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు తగ్గే అవకాశం అయితే ఉంది. కొన్ని పనులు అయితే పూర్తవుతాయి. వ్యవసాయ రీత్యా అయితే లాభాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా మరింత అనుకూలంగా ఉంది. యాదృచ్ఛికంగా అనుకోకుండా మీరు దేవాలయ కార్యక్రమాల్లో, యజ్ఞయాగాది కర్తవుల్లో పాల్గొనే అవకాశం. స్వల్పంగా చర్మానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సంగీత సాహిత్య కళలయందు మంచి ప్రోత్సాహం, ఆసక్తి ఉండే అవకాశాలు. ప్రయాణాల రీత్యా కొంచెం ఈ వారంలో ధన వ్యయానికి కూడా అవకాశం ఉంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. నూతనమైన వస్త్ర లాభాలు, బంధుమిత్రుల యొక్క రాక కూడా మీకు వారాంతంలో ఆనందాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరింత అనుకూలంగా సూర్య ఆరాధన, ఆదిత్యాది నవగ్రహ స్తోత్రపారాయణ, గణపతి యొక్క దర్శనము కూడా మీకు ఈ వారం మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. అధిక ఖర్చులు ఉంటాయి ఈ వారం. అనుకోని ప్రయాణాల్లో వాహనాల రిపేర్లు, వాహనం పాడైపోవడం, లేదా అనుకున్న ప్రయాణం వెళ్ళిన పని పూర్తవ్వకపోవడం, వెళ్ళిన ప్రయాణం వెనక్కి వచ్చేసేయడం, ఇలా జరిగే అవకాశాలు. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య కొంచెం ఇబ్బందికరం, వాద ప్రతివాదనలు ఉండడం, మానసిక అశాంతి కొంచెం ఉండే అవకాశాలు. వ్యాపారంలో కానీ, ఉద్యోగస్తులకు కానీ, ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు కూడా మనస్థిమితం లేకపోవడం, ఆలోచనలు రకాలుగా పరిగెట్టే అవకాశం. భయము, ఆందోళన, ఏ సమస్య కూడా తోచలేకపోవడం, సమస్యల్లో పడి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అయితే తలచిన కార్యాలు చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ పనులు పూర్తవ్వకపోయినా వారాంతంలో పనులు పూర్తయి ఆ ధనం మీ చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. పెంపుడు జంతువులు ఏమన్నా ఉన్నట్లయితే వాటి వల్ల భయం కానీ, ఏ కుక్కలో, పిల్లిలో, నక్కలో పెంచుకున్నారనుకోండి, ఎలుకలను కరిచెలిపోతాయి వాటి వారల్లో మిమ్మల్ని. కాబట్టి ఆ పెంపుడు జంతువులు ఏమన్నా ఉంటే వాటి వల్ల జాగ్రత్తగా ఉండాలి. దానికన్నా గోవుని పెంచుకోండి, ఒక ఆవుని పెంచుకోండి. చిన్న చిన్న ఆవులు దొరుకుతున్నాయి, అవి పెంచుకోండి. ఈ కుక్కలు, నక్కలో, పిల్లులు ఏమన్నా ఎందుకు రోగాలు తప్పించి ఏమీ లేవు కదండి. కాబట్టి చక్కగా గోవుని పెంచుకోండి. అలా కాకుండా మీరు ఈ కుక్కల్ని, ఈ పిల్లులు, ఈ పాములు, ఈ వీటిని పెంచుకునేటువంటి వాళ్ళకి ఆ జంతువు వల్ల ఈ వారం ప్రమాదాలు, భయం ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే వాహనం కూడా వేగాన్ని తగ్గించుకోవడం ఎంతైనా ఈ వారం మంచిది. ఖర్చులు కూడా ఈ వారం మీరు అదుపు చేయాలి. లేకపోతే ధనం విపరీతంగా మంచినీళ్ళ వలె ఈ వారం ఖర్చు అయిపోయే అవకాశం ఉంది. ఈ వారంలో మంగళవారంలో సుబ్రహ్మణ్యేశ్వర ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, దర్శనము, ఆంజనేయ స్వామికి దేవ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేసుకుని గణపతిని కూడా దర్శించి అర్చించండి. ముగ్గురిని చేయడం వల్ల గణపతి వల్ల విఘ్నాలు దొరుకుతాయి. సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి రుణాలు తీరుతాయి. ప్రశాంతంగా ఉంటారు. గ్రహస్థితి అనుకూలంగా ఉంటే సమస్యలు తొలగిపోయే అవకాశం వృషభ రాశి వారికి ఈ వారం ఉంది. ఈ విధంగా ఆచరించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలంగా, ధనాదాయం చాలా బాగుంటుంది. 4 రకాలుగా ధనం మీ చేతికి అందే అవకాశం ఉంది. మీ వ్యూహాలు, మీ ఆలోచనలు, మీరు వేసే ప్లాన్లు
మీరు అనుకున్న పనులు చక్క అన్నీ ఒకటితో ఒకటి పూర్తయిపోతూ ఉంటాయి. దానికి అందరూ కూడా సహకరించే అవకాశాలు ఉన్నాయి. కానీ మిమ్మల్ని చూసి వారసలేనటువంటి వాళ్ళ బంధువుల్లో, స్నేహితుల్లో, ఇరుగు పొరుగు వారిలో ఉండే ఒక నరఘోష కూడా కొంచెం ఉండే అవకాశాలు ఉన్నాయి. మానసిక ఆలోచనలు కూడా పరిగెట్టే అవకాశం, అకారణమైన కలహాలు కూడా మిమ్మల్ని చూసి వారసలేక బంధువులే గొడవ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి మీకు అర్థం కాదు అప్పుడు ఎందుకు వీళ్ళు నేను పాజిటివ్గా మాట్లాడుతున్నాను కదా, నేను మంచితనంగా మాట్లాడుతున్నాను, వీళ్ళు అపార్థం చేసి నా మీద గొడవ పడుతున్నారు ఏమిటి అని ఆశ్చర్యం కలుగుతుంది మీకు. దానికి కారణం మీ ఉన్నతిని, మీ అభ్యున్నతిని మిమ్మల్ని చూసి వారసలేకపోవడం. ఈ విషయం తెలుసుకోవాలి. చాలామంది తెలియదు అన్నమాట. చాలామంది తెలియక అనవసరంగా గొడవ పెట్టేసుకుంటారు అనుకుంటారు. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే వాడి కంట్లో మీకు సిరో సంపదో, మీ ఎదుగుదలో ఇలా ఏదో ఒకటి పడుతుంది అన్నమాట. అలాంటి కూడా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు ఎవరొకరు చూసి వారసలేక మీతో గొడవ పెట్టుకునే అవకాశం మిథున రాశి వారికి ఉందన్నమాట. కాబట్టి దాని నుంచి బయటపడాలి. ఇబ్బందులు ఉన్నాయి. పరిస్థితులు వారాంతంలో ఉండే పనుల యొక్క ఒత్తిడి కూడా అలాగే చేసే ఉద్యోగం కానీ, ప్రభుత్వ రంగం కానీ, ప్రైవేట్ రంగంలో ఉండే పనులు ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం, పై బాస్ వర్క్ ఎక్కువ చెప్పేయడం, కింద పని చేసే ఇబ్బంది. అలాగే విద్యార్థులు కూడా బాగా వర్క్ ఎక్కువగా ఉంటుంది ఈ వారం. అలాగే వ్యవసాయదారులు కూడా వ్యవసాయంలో పని ఎక్కువగా పని భారం పెరిగిపోవడం. వృత్తి వ్యాపారాలకు కూడా పని భారం ఎక్కువగా ఉంటుంది. వ్యాపార లాభాలు వస్తాయి కానీ వ్యాపారంలో వాడకి కూడా ఈ వారం అలసట, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కొంచెం ఇబ్బందికరంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉదర సంబంధమైన బాధలు, జ్వరము, ఊపిరితిత్తులకు సంబంధించి, శ్వాసకు సంబంధించి, ఫ్లమ్స్, తలపోటు, హెడేక్ అన్నమాట. ఇలాంటి అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. వీటిని తప్పించుకోవాలంటే కనుక మీరు సూర్య నమస్కారాలు, సూర్య ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ, వీలైతే సోమవారం రోజు పరమశివుడు రుద్రాభిషేకం చేయండి. గణపతిని కూడా అర్చించి దర్శించండి. అన్ని విధాలుగా మీ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. ఈ వారం మీకు అనుకోకుండా బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు ఉపకారం చేసే అవకాశాలు, అందరూ కూడా మీకు 4 రకాలుగా మిమ్మల్ని ఏదో రకంగా సపోర్ట్ చేయడం, ఆదుకునే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో కూడా లాభాలు, వ్యాపారస్తులకైతే ధనలాభం బాగుంది. స్వల్పంగా చర్మానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు, అన్నదమ్ములతో కానీ, బంధువులతో కానీ మీ మాట్లాడే మాట మీకేం కల్మషం ఉండదు, కానీ తెలియక ఏదో మాట్లాడేస్తారు. అలా మాట్లాడటం వల్ల మీకు ఏదో ఒక ఇబ్బంది, నువ్వు ఇలా అన్నావు అలా అన్నావు అని మిమ్మల్ని ఎవరొకరు ఏదో ఒకటి అనటం జరుగుతుంది. పనుల్లో వారాంతంలో కూడా ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. ఎవరితో కూడా గొడవలు పడకుండా ఉంటే మంచిది. పరస్త్రీ వ్యామోహాలు, దుష్ట సావాసాలు, దుర్మార్గులైన స్నేహితులకి, వ్యసనపరులైన స్నేహితులకు దూరంగా ఉండాలి. లేకపోతే వాళ్ళ వల్ల మీ గౌరవభంగం, ధన నష్టం, గౌరవభంగం రెండూ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. స్నేహితులకు దూరంగా ఉండాలి. మంచి వాళ్ళతోటే స్నేహం చేయాలి. తాత్కాలిక సుఖం కోసం కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల రీత్యా ధన వ్యయము, శ్రమ ఎక్కువగా ఉండే అవకాశాలు. షేర్ మార్కెట్ కానీ, స్పెక్యులేషన్ కూడా మీకు అనుకూలంగా అయితే ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులు కూడా పని భారం ఉన్నప్పటికీ కూడా లాభాలు ఉంటాయి. వ్యాపారస్తులు కూడా అధిక లాభాలు, చిరు వ్యాపారులు కూడా ఎక్కువ లాభాలు ఉన్నాయి. నిరుద్యోగులు కూడా శుభవార్తలు వినే అవకాశం, కొత్త ఉద్యోగంలో జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఈ వారంలో ఉండే అవకాశం అయితే ఉంది. హోదా కలిగిన వ్యక్తులతోటి మసలే అవకాశం. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా చాలా అనుకూలం. శివాలయంలో రుద్రాభిషేకం, ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, గణపతి యొక్క దర్శనము, స్తోత్రము, గణపతి దేవాలయ కుడుములు కానీ, ఉండ్రాళ్ళు కానీ ప్రసాదంగా సమర్పించి అందరికీ పంచిపెట్టండి. అన్ని విధాలుగా మీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. స్వల్పంగా స్థల మార్పులు కారణమవుతోంది. ఉండేటువంటి స్థలంలో మారే అవకాశం, నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం, పరస్త్రీల వల్ల వ్యామోహం, ఆ పరస్త్రీల వల్ల మీకు అవమానకరమైన సంఘటనలు, ఆ పరస్త్రీల వల్లే మీకు ఉన్న స్థానం కూడా కోల్పోయి స్థానచలనానికి కూడా అవకాశాలు, చికాకులు, గొడవలు, మనస్థిమితలు లేకపోవడం, చర్మ సంబంధమైన అనారోగ్య సమస్యలు, ధనవ్యయము, ప్రయాణాలు, ఎవరితో చెప్పుకోలేని బాధలు, బంధు విరోధం, మిత్రులతో కూడా కలహాలు, గతంలో చేసిన బాకీలు ఏమన్నా తీర్చలేకపోవడం, అధికంగా ధనం ఖర్చు అయిపోవడం, వచ్చిన ధనాన్ని పొదుపు చేయలేకపోవడం, అలాగే ఇంట్లో కూడా ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడం, మీరు ఎవరి మాట వినకపోవడం, దానివల్ల ఈ వారం కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా అనుకూలంగా ఉండాలి మీకు.
బాగుండాలంటే రాహుకేతువులు శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. కాబట్టి శనివారం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ దర్శనం చేయండి. గణపతిని గరికతోటి కుడుములు కొబ్బరికాయ సమర్పించండి ఆయనకి. అలాగే రాహు దుర్గాదేవి శుక్రవారం రోజు దుర్గా అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి టెంకాయ పండ్లు పసుపు కుంకుమ జాగడముక్క కానీ అమ్మవారికి చీర గాజులు పుష్పాలు భక్తిగా అమ్మవారి సమర్పించి దుర్గాదేవిని దర్శించి ఆరాధించండి. దానివల్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వీలైతే నవగ్రహ శాంతి హోమం దుర్గా హోమం కూడా చేయించండి. అన్ని విధాలుగా మీకు సానుకూలంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం గృహంలో కొన్ని శుభ ప్రయత్నాలు అనుకూలం, బంధువుల రాక, ప్రయాణాలు, పాత బాకీలు ఏమన్నా మీకు రావాల్సి ఉంటే వసూలు చేసుకోవడం, దానివల్ల లాభం ఉంది. ఊహించిన ఖర్చులు కూడా వారాంతంలో ఉన్నాయి. అకారణమైన కలహాలు, పై అధికారులతో విరోధం, పై అధికారులు మీరు సరిగ్గా మాట్లాడాలి, మీరు మాట్లాడే విధానం సరిగ్గా ఉండదు. కాబట్టి ఆ మాట్లాడే విధానం సరిగ్గా విరోధాలు వచ్చే అవకాశం, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ సంబంధించి ఆటంకాలు కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల వల్ల మోసపోయే అవకాశం, మాటలు పడే అవకాశం, వ్యసనాలకి లోబడే అవకాశం, దానివల్ల గౌరవభంగం. అయితే వారాంతాల్లో ఉత్సాహంగా ఉంటారు. దైవభక్తి, దేవాలయ దర్శనాలు, ఆధ్యాత్మిక చింతన, గృహదేవత ఆరాధన చేసుకోండి. సూర్య నమస్కారాలు, వీలైతే గణపతి యొక్క ఆరాధన, ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే అనే నవగ్రహ స్తోత్రపార నవగ్రహ ఆరాధన చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం శారీరకంగా కొంచెం శ్రమ ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే పనులన్నీ నెమ్మదిగా పట్టుదలతోటి ఎదరగా వెళ్ళే అవకాశాలున్న ధైర్యంగా, దానివల్ల కలిసి రాకపోయినప్పటికీ ప్రతి పని ఒకటి గట్టి ఈ పని ఎందుకు అవ్వదు నాకు అని దైవబలంతో ధైర్యంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నెమ్మదిగా పనులన్నీ పూర్తి చేసుకుని నూతనమైన వస్తువులు, వస్త్రాలు, గృహ వస్త్ర వస్తువులు కూడా కొనుక్కునే అవకాశాలు, వాహన లాభాలు, ప్రయాణాలకు అవకాశం ఉంది. స్వల్పంగా విరోధాలకు అవకాశం ఉంది. అలాగే ఉత్సాహం లేకపోవడం, ఏదో తెలియని పోగొట్టుకున్న వాళ్ళు నిరుత్సాహంగా ఉండడం, అశాంతిగా ఉండడం, తెలియని మానసిక ఆందోళన, ఏదో మిమ్మల్ని వేధింపజేసే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎవరిని నమ్మి డబ్బులు అప్పు ఇవ్వడం కానీ, చేబుదులుగా ఇవ్వడం కానీ, సాక్ష్యాలుగా ఉండడం కానీ, మీడియేటర్గా ఉండడం కానీ, ఏ పనిలోనూ కూడా మీరు కలగజేసుకోకూడదు. ఎవరైనా పెళ్లి సంబంధాలు చుట్టాల్లో కూడా మీ మధ్యలో ఉండకూడదు. మీ మీద నిందలు పడిపోయే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండడం అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. గురువారం రోజుని దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, గురుచరిత్ర పారాయణ, గణపతి యొక్క ఆరాధన కూడా ఈ వారం కూడా చేయండి. అన్ని విధాలుగా మీ పనులు అనుకూలంగా ఉంటుంది. శుక్రవారం రోజుని అమ్మవారిని కూడా అర్చించి ఆ కుంకుమను కూడా ధరించడం వల్ల కూడా మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం లాభదాయకంగా ఉంది. శుభకార్య ప్రయత్నాలు అయితే ఈ వారం నెరవేరుతూ ఉంటాయి. మీ చేసే ప్రయత్నాలని ఫలిస్తాయి. స్త్రీల వల్ల సహాయ సహకారాలు అందుకుంటారు. కొంతమంది మేలు చేస్తారు. ధనాదాయం కూడా పెరిగే అవకాశం ఈ వారంలో ఉంది. అంతేకాకుండా బాకీలు ఏమన్నా ఉంటే వసూలు అవ్వడం, రుణాలు ఏమన్నా ఉంటే తీర్చేయడం, రుణాలు ఏమన్నా మంజూరు అయితే వసూలు చేసుకోవడం. ఈ వారం బంధువుల్లో కూడా గుర్తింపు, ఉద్యోగాభివృద్ధి, నూతన ఉద్యోగ లాభాలు, నిరుద్యోగులకి శాస్త్రముల యందు, దైవము యందు, గురువుల యందు ఆసక్తి, పూజలు, యజ్ఞాలు, యాగాలు, దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశం ఈ వారంలో ఉంది. దానివల్ల మీకు ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. ఇబ్బంది అయితే లేదు. మరింత అనుకూలంగా ఉండడం కోసం నవగ్రహ స్తోత్రపారాయణ, గణపతిని స్తోత్రం కానీ అష్టోత్తరం కానీ చదువుకోవడం, గణపతిని అష్టోత్తరనామాలతో గరికతో పూజ చేయడం వల్ల మీకు ఇంకా మేలు జరిగే అవకాశం వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉంది. ఇంకా వీలైతే విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేయండి, ఇంకా బాగుండే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనుర్రాశి వారికి ఈ వారం బంధువుల యొక్క అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే తలచిన కార్యాలు ఈ వారం నెరవేరే అవకాశం ఉంది. చేసే కృషిలో అభివృద్ధి ఉంది. ధనలాభం ఉంది. కొంతమంది స్త్రీల వల్ల, పై అధికారుల వల్ల, వాళ్ళ సలహాల వల్ల, వాళ్ళు ఇచ్చేటువంటి సహకారం వల్ల లాభాలు ఉన్నాయి. ఇంటికి కావలసిన నూతనమైన వస్త్రాలు, ఇంట్లోకి సంబంధించిన వస్తువులు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు సమకూర్చుకునే అవకాశాలు ఉన్నాయి. కొన్ని శుభవార్తలు కూడా వినే అవకాశం, స్థిరాస్తుల్లో మార్పులకి చేర్పులకి అవకాశం, అనుకోని ప్రయాణాలు, అనుకోని ఖర్చు కూడా ఉండే అవకాశం అయితే ఈ వారం ఉంది.
మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ ధనస్సు రాశి వారు మీరు గురుచరిత్ర పారాయణ, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, గణపతి గురవే నమః అని గణపతిని గురువారం రోజు శనగలు నివేదన చేసి గణపతిని ఆరాధించండి, దత్తాత్రేయుని ఆరాధించండి. అన్ని విధాలుగా మీకు ఈ వారం అనుకూలం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. ప్రభుత్వ అధికారుల వల్ల కొన్ని ప్రయోజనాలు మీరు సాధించుకుంటారు. అంతేకాకుండా స్థల మార్పులకి, గృహ మార్పులకి, వాహనాల యొక్క మార్పులకి, చేర్పులకి కూడా ఈ వారం అవకాశం ఉంది. ధన వ్యయం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ధన వ్యయంతో కొన్ని పనులు, డబ్బుల ద్వారానే కొన్ని పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది అధికారులు వాళ్ళు కొంతమంది మేలు చేస్తారు, ఇంకొంచెం కొంతమంది అధికారులు వాళ్ళ చికాకులు ఉండే అవకాశం ఉంది. ధన విషయంలో ధనం వచ్చినప్పటికీ కూడా ఈ వారం ధనాన్ని సర్దుబాటు చేయలేకపోవడం, రుణాలు భారం పెరిగిపోవడం, దానివల్ల ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ధనం విషయంలో కొంచెం పొదుపును పాటించడం, ఖర్చులు తగ్గించుకోవడం చేస్తే ఈ వారం మీకు మరింత అనుకూలంగా, లేదా మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారికి పాత బాకీలు అయితే వసూలు చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే శత్రువులు కూడా మీ పరిస్థితి చూసి వాళ్ళ మిత్రులై మీరు సహకరించే అవకాశం కూడా ఉంది. నూతనమైనటువంటి వ్యక్తులు, స్నేహితుల పరిచయాలు వారాంతంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ వారం శనివారం రోజు వెంకటేశ్వర ఆలయ దర్శనం, శనేశ్వరుడు ముందు తైల దీపారాధన, తెలపిష్ట నివేదన, గణపతి యొక్క ఆరాధన కూడా బుధవారం చేయండి. శనివారం వెంకటేశ్వర స్వామి, శనేశ్వరుల వారికి చేస్తే బుధవారం గణపతి ఆరాధన చేయని వారంలో మరింత అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. పై అధికారుల వల్ల కొన్ని ప్రయోజనాలు, కొన్ని వర్తమానాలు, నిరుద్యోగులకి ఈ వారం ఉద్యోగ అవకాశాలకి అనుకూలం. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఈ వారం లేదు కాబట్టి కుటుంబంలో ఉండే అన్నదమ్ములు కానీ, అప్పచెల్లెల వల్ల కానీ విరోధాలు, అశుభ వార్తలు, పరామర్శలు చేసే అవకాశాలు, కింద స్థాయి ఉద్యోగుల వల్ల మాట పడే అవకాశాలు, దానివల్ల మనశ్శాంతి లేకపోవడం, స్త్రీలతో కూడా విరోధాలు, కొన్ని విలువైనటువంటి స్థిరాస్తులు కానీ, వస్తువులు కానీ పోగొట్టుకునే అవకాశాలు, అలాగే ధన వ్యయం బాగా జరిగే అవకాశం. అయితే వారాంతంలో మీకు అవకాశం ఏంటంటే పాత బాకీలు ఏమైనా రావాల్సిన ఉంటే వసూలు అయ్యే అవకాశం. దానివల్ల కొంచెం వారాంతంలో మెరుపు తీగలాగా మీకు కొంచెం ఆనందాన్ని ఇచ్చే అవకాశం, బాకీలు వసూలు అవ్వడం. ఈ వారం కుంభరాశి వారు కొంచెం మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. నల్లటి ఆవు కానీ, కపిలగోవు కానీ ఉంటుంది, కపిలగోవు అంటారు కదా, ఆ ఆవుకి చక్కగా పచ్చగడ్డి పెట్టండి. ఎక్కువ కాకుండా ఇన్ని గుప్పుడు నల్ల నువ్వులు, బెల్లాన్ని ఆవుకు పెట్టండి. గణపతికి తెలపిష్టాన్ని నివేదన చేయండి. అలాగే చలిమిడి, వడపప్పు, పానకము కూడా గణపతి శనివారం రోజుని నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఈ లోపుగానే మీరు, ఈ 18వ తేదీ లోపుగానే మీరు నివేదన చేయండి. అన్ని విధాలుగా ఈ 15 నుంచి 18 లోపు నివేదన చేయగలిగితే గణపతిని కూడా ఎక్కువ ఆరాధన చేయడానికి అవకాశాన్ని వినియోగించుకొని నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి మీకు ఇంకా మేలు జరిగే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వారం చేసే కృషిలో ప్రయత్నాలు సానుకూలపడే అవకాశం, ధనాదాయం మంచి అభివృద్ధి, చేతి నిండా డబ్బులుండే అవకాశం, రాబడికి మించినటువంటి ధనం విపరీతంగా రావడం వల్ల దానికి మించిన ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయన్నమాట. దానివల్ల పొదుపుని పాటించవలసిన అవసరం మీనరాశి వారికి ఈ వారం ఎంతైనా ఉంది. ఎవరిని కూడా నమ్మకూడదు ఈ వారంలో. మీరు ఎవరినైనా నమ్మి ఏదైనా వస్తువు ఇచ్చినా, ఏదైనా మాట చెప్పినా వాళ్ళకి దాన్ని లీక్ చేసే అవకాశాలు, మిమ్మల్ని మోసం చేసే అవకాశం, మీ దగ్గర డబ్బులు కాజేసే అవకాశం, నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు స్త్రీ పురుషుల్లో ఉన్నారు. మోసం చేయడమే కాదు, వాళ్ళతో విరోధాలు కూడా వచ్చే అవకాశం. వాహనాలు మీద ప్రయాణం చేయడం, అతి వేగాన్ని నిరోధించుకోవాలి. వేగాన్ని తగ్గించి వీలైతే ఈ వారం ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచి. అందులో శనివారం, మంగళవారం ఈ వారం ప్రయాణం చేయకండి. చేయకుండా ఉంటే మీకు అనుకూలంగా ఉంటుంది. నువ్వులు దానంగా ఇవ్వండి. శనివారం రోజుని నువ్వులు దానంగా ఇవ్వడం బ్రాహ్మణులకు కానీ, బ్రాహ్మణ దగ్గరగా లేకపోతే గుప్పుడు నువ్వులు, ఎన్నో కొంచెం నువ్వులు, బెల్లం మొక్క శనివారం రోజుని కపిల గోవుకి తినిపించండి. పచ్చగడ్డి కూడా ఆవుకి గ్రాసం వేయండి. గోవుని సేవించండి. గోవు చుట్టూ ప్రదక్షిణం చేయండి. ఆ గోవిందుని, వెంకటేశ్వర స్వామి వారిని కూడా శనివారం రోజు దర్శించండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం, ఈ సెప్టెంబర్ 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఈ కాలమానంలో ఈ వారం సమస్యలకు పరిష్కారం ఏమిటి అంటే కనుక, ఈ వారంలో మనకి మంచి అవకాశం దొరికింది అన్నమాట. 19వ తేదీ మహాలయ పక్షాల ప్రారంభం అవుతూ ఉన్నాయి. పితృదేవతల యొక్క ఆరాధన. చాలామంది గురువుగారు
మేము ఎన్నో పూజలు చేసాం, సంతాన సమయ హోమాలు చేసాం, ఎన్నో క్షేత్రాలు తిరిగాం, మాకు కలగలేదు, కారణం ఏమిటి అని చాలామంది అనుకుంటారు. పూజలు చేస్తారు, వాళ్ళు పాపం అవ్వాలనే చేస్తారు, అనుకోకుండా మీ కర్మ అడ్డుపట్టడం వల్ల కొన్ని పనులు అవ్వవు అన్నమాట. అదే కారణం మీ కర్మ. గత జన్మలో కానీ ఈ జన్మలో కర్మ ఉంటుంది, అది అడ్డుకుంటూ ఉంటుంది. అంటే పాపం శాతం ఎక్కువ పెరిగిపోయి పుణ్యం శాతం తక్కువ అయిపోతే పనులు అవ్వవు అన్నమాట. దానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయితే పితృదేవతల ఆరాధన జరుగుతుందా లేదా మన ఇంట్లో అనేటువంటిది మీరు ముందుగా తెలుసుకోవాలి. మన సంతానం మన చెప్పిన మాట వినకపోయినా, ఇంట్లో సఖ్యతలు లేకపోయినా, తల్లిదండ్రులు పిల్లలు చూడకపోయినా, అలాగే తల్లిదండ్రులతో పిల్లల కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోయినా, పిల్లల తల్లిదండ్రులు దూరంగా ఉన్నా, ఇలాగ సంతానం కలక్కపోతున్నా, ఇంట్లో ఏదైనా సంతానం కలిగి అబార్షన్లు అయిపోవడం, అలా చేయించుకోవడం కూడా చాలా దోషం, పితృశాపాలకు కారణం. మరి అబార్షన్ అవ్వడం కూడా పితృశాపాలకు కారణం. అలాగే తల్లిదండ్రులు చూడకాలి ఈశ్వరో దేవుడా ఏడుస్తూ చనిపోవడం, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు మంచం మీద ఉన్నప్పుడు వాళ్ళు సరిగ్గా చూడకపోతే వాళ్ళు పడే బాధ పితృశాపాలకు కారణం. పాముల్ని చంపడం, పితృయజ్ఞాలు చేయకపోవడం, తర్పణాలు విడిచిపెట్టకపోవడం, అమావాస్య రోజున స్వయంపాకానే పితృతర్పణాలు చేయకపోవడం, కనీసం ఈ పితృపక్షాల్లో అయినా సరే ఇప్పుడు వచ్చాయి కాబట్టి ఈ పితృపక్షాల్లో మీ తల్లిదండ్రులు పితృదేవతల తిథి ఏ రోజు ఉందో ఆ రోజున తర్పణాలు విడిచిపెట్టి స్వయంపాకాన్ని ఇవ్వడం, మీ బంధువులు ఆ పోలికలతో ఉన్న పెద్దవాళ్ళని ఎవరైనా భోజనాన్ని పిలుచుకోవడం, 10 మంది వీలైతే భోజనం పెట్టండి, చక్కగా ఒక పేదవాడిని ఉద్ధరించండి, దానివల్ల లాభం ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే అండి డొనేషన్స్ ఇచ్చేస్తారన్నమాట. ఒక పేద బ్రాహ్మణుడు ఉంటాడు, అలాంటి సాయం చేయొచ్చు కదండి. ఒక మానవుడు ఒక బ్రాహ్మణుడు ఉద్ధరింపబడితే లేదా ఒక పేదవాడు మీరు అన్ని లక్షలు తగల ఒకరిని ఉద్ధరించారనుకోండి, వాడి జీవితంలో సంతోషంగా ఆనందంగా ఉంటే వాడు ఆనందపడి వాడి జీవితంలో వాడు పడే ఆనందాన్ని ఆ పుణ్యమంతా మీ యజమాని దక్కుతుంది. అలా చేయొచ్చు. చాలామంది అలా చేయరు. డబ్బున్నవాడికే పెడుతూ ఉంటాడు, లేనివాడు ఎవడో పెట్టాడు. అలా ఉండకూడదు అన్నమాట. లేనట్టు పేదవాళ్ళకి చక్కగా నేను చేస్తున్నాను, నేనే చేశాను అనే మాట రాకుండా ఇది భగవంతుడు చేయిస్తున్నాడు, నా పూర్వజన సుకృతం, ప్రతి 100 రూపాయల్లో కూడా 10 రూపాయలు దానంగా ఇవ్వాలి. ఇప్పుడు టాటా కంపెనీకి పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పటికే ఉన్నాయి, వాళ్ళు కూడా ధర్మగుణాన్ని అలవరుచుకున్నారు. ఎంతోమంది వాళ్ళ పేర్లు చెప్పకూడదు, చాలా ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికి కూడా ధర్మబుద్ధి ఉంది వాళ్ళది, వాళ్ళు ఉంది కాబట్టి సంస్థలు నిలబడ్డాయి ఇప్పటికి కూడా. కాబట్టి ధర్మగుణం ఉండాలి, దానగుణం ఉండాలి, దయాగుణం. మానవుడు అంటే దయ లేకపోతే ఇంక మానవుడు ఎలా అవుతాడు? మానవత్వం కలిగి ఉండడం మానవుడు. అటువంటి వాళ్ళు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతాన విచ్ఛేదనాలు, డెలివరీ ప్రెగ్నెన్సీ రావడం పోవడం, సంతానం నిలబడకపోవడం, సంతానం కలక్కపోవడం, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, తల్లిదండ్రులు చూడకపోవడం, ఇలా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. తల్లిదండ్రులు తీసుకుని అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో వేసేయడం ఎంత దోషం. ఇవన్నీ దోషాలు అన్నమాట, పితృశాపానికి కారణాలు. కాబట్టి ఆ దోషాలు తొలగడం కోసం ఎప్పటికైనా మీ తల్లిదండ్రులు బాగా చూసుకోండి. అలాగే పితృశాపాలకు కారణమవుతుంది కాబట్టి పితృదోషాలు తొలగడం కోసం చక్కగా ఈ వేళ నుంచి కూడా ఈ 15 రోజులు పితృపక్షాల ప్రారంభం అయ్యాయి కాబట్టి పితృదేవతలను ఉద్దేశించి ఏ తిథి అయితే ఉంది 15 రోజులు ఒక రోజుని పితృతర్పణాలు విడిచిపెట్టి పితృం తర్పయామి, పితామహం తర్పయామి, ప్రపితామహం తర్పయామి, మాతృం తర్పయామి, మాతామహం తర్పయామి, మాతామహిం తర్పయామి. మీ చుట్టాలు ఎవరైనా దగ్గర వాళ్ళు చనిపోయారు వాళ్ళ పేర్లు అందరి పేర్లు చెప్పి అక్కడ పితృదేవతలకి తిలతర్పణాలు ఇస్తే వాళ్ళు ఆనందపడతారు, భూలోకానికి వస్తారు. ఈ పితృపక్షాల్లో అయ్యో మన వాడు ఏమన్నా ఇస్తాడేమో ఎదురు చూస్తారు. మనం ఏదన్నా చేస్తే వాళ్ళు మనం దీవించి వెళ్ళిపోతారు. అయ్యో మా వాడు ఇలా చేశాడు, ఈ దానం చేసే పితృతర్పణాలు ఇచ్చాడు, స్వయంపాకం నా పేరుని చేసి వాళ్ళు ఉద్ధరించబడతారు కదండి. అలా చేయలేకపోతే వాళ్ళు ఏం చేస్తారు చెప్పనండి? మన ఎవరైనా చుట్టాలింటికి ఏమి ఇవ్వకపోతే ఏమనుకుంటాం, ఏం పెట్టకపోతే పితృదేవతలు కూడా వచ్చినప్పుడు ఈ భూలోకానికి భూవర్షానికి ఈ భూమి మీదకి వచ్చినట్టు పితృపక్షాలు ఏది చేయకపోతే కనుక మన వంశంలో వీడు ఇలా చేసేది, వీడు భ్రష్టుడు అవ్వాలి, వంశం లేకుండా పోవాలి అని ఏదో రకంగా తిడతారో శపిస్తారు, వెళ్ళిపోతారు. అదే కారణంగా నువ్వు తిడతారు. ఎంత ఖర్చు అవుతుందండి? బియ్యం కొని ఇవ్వలేరా? కేజీ బియ్యం బ్రాహ్మణులకు బియ్యం కొని ఆ కూరలో పప్పులు ఉప్పులు ఇవ్వలేరా? అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళని తీసుకుని భోజనం పెట్టలేరా? ఒక బంధువులు దంపతులు కానీ భోజనం పెట్టలేరా? వాళ్ళ పేరు చెప్పి స్వల్ప చిన్న ఖర్చు. మన హోటల్కి వెళ్ళి 2000, 5000, 10,000 మనం ఖర్చు పెడతామే. ఒక బ్రాహ్మణ పూజ చేసుకుంటేనో, గృహప్రవేశం చేస్తానో, శంకుస్థాపన చేస్తానో, ఏదైనా పూజ బేరాలాడతారేమిటండి? అలాగే తల్లిదండ్రులు చూసుకుంటారేమిటి? అలా చేయకూడదని చెప్పారు. పితృదేవతలు చేసే వాడు కష్టించి సంపాదించే ధనంతో పితృయజ్ఞాలు, దేవతాయజ్ఞాలు, ఋషి యజ్ఞాలు ఇవే చేయాలి. మన అన్యాయంగా ఆక్రమించిన ధనంతో కానీ, మోసం చేసి తెచ్చిన ధనంతో కానీ చేస్తే దేవతలు ఋషులు కూడా స్వీకరించరన్నమాట. దానివల్ల దోషం ఉంటుంది. అందుకే పుణ్యవాచన నీళ్ళు ఎందుకు జరుగుతారు? వస్తు శుద్ధి, ప్రదేశం శుద్ధి, యజమాన శుద్ధి, దేవత అన్ని శుద్ధి జరుగుతాయి అక్కడ. కాబట్టి ఇవి కూడా ఉన్నాయి. మన సంపాదించే ధనం కూడా ధర్మబద్ధంగా ఉండాలి, మనం ధర్మంగా ఉండాలి, ఆచరించే కార్యం ధర్మంగా ఉండాలి. అది కూడా వచ్చినటువంటి వాడు ఎంతమన్నా అంత 10,000 ఇవ్వడం, 2,000 పడ్డాడు, 1,000 రూపాయలు ఎక్కువ చేయాలి. 1,000 రూపాయలు అడిగాడు అనుకోండి, గురువుగారు 100 రూపాయలు చేసుకోండి,
200 చేసి అంతేనా అండి అంటే ఎలా కుదురుతుంది? అలా బ్రాహ్మణుల ముందు బ్రాహ్మణులతోటి, పురోహితులతోటి, అర్చకులతోటి, తల్లిదండ్రులతోటి బేరాలు సారాలు పనిచేయవు. అరటిపళ్ళు బేరమాడతారు, బేరమాడకూడదు. పువ్వులు బేరమాడతారు, కొండలు బేరమాడతారు, ఇనప వస్తువులు బేరమాడతారు. మరి హోటల్కి వెళ్ళి హోటల్ వాడిని బేరమాడరా వీళ్ళు? వేలకు వెళ్ళి ఇచ్చేస్తారే హోటల్స్లోను, బస్సులకి, విమానాలకి, వీటికి వాటికి. అక్కడ బేరాలు ఆడరా మీరు? మరి అక్కడ ఆడచ్చు కదా, తగ్గించబడచ్చు కదా. 10,000 బిల్లు అయితే 9,000, 8,000 తీసుకోమనొచ్చగా. ఎందుకు బేరమాడరు? అదే అన్నమాట వీళ్ళు లోకు అన్నమాట మీకు. కాబట్టి మీరు తినే జలసాలకైతే కానీ మీరు ధనం ఖర్చు పెట్టుకోవచ్చు. ఎవరికైనా చేయాలంటే మీ చేతులు రావు. ఒక ముష్టివాడికి దానం చేయాలన్నా, ఒక ఇంటికి వస్తే భోజనం పెట్టాలన్నా, ఒక పేదవాడికి వస్త్రదానం చేయాలన్నా, ఒక గృహదానం చేయాలన్నా, ఏదైనా చేయాలి మీ చేతులు రావు. అనవసరమైన ఖర్చులకు బట్టి వేలకు వేలు. అంటే ఎలుగులు పోతున్నా కానీ పట్టించుకోరు. ఎలకలు పోతుంటే, ఎలుకలు పోతుంటే వాటికి పట్టించుకుంటారు కొంతమంది. సామెత మన పెద్దవాళ్ళు చెప్పింది. కాబట్టి పితృయజ్ఞం చెయ్యాలి. స్వల్పంగా ఖర్చు అవుతుంది కాబట్టి మన తినటం మానేసైనా సరే పితృదేవతలకి ఈరోజు తప్పనిసరి ఈ వేళ నుంచి 15 రోజుల్లో తెల తర్పణ ఎంత 10 రూపాయలు పెడితే నువ్వులు దొరుకుతాయి. బ్రాహ్మణు పిలిచి తర్పణాలు పిలిచి స్వయంపాకాన్ని ఒక భోజనం పెట్టిన బ్రాహ్మణ భోజనం అలాగే చేయరు కదా వాళ్ళు. బ్రాహ్మణులలోనూ వాళ్ళు చేస్తారు. మిగతా వాళ్ళు ఏం చేయాలి? స్వయంపాకాన్ని, సాహిత్యాన్ని, ఒక వస్త్రాన్ని మీ తల్లిదండ్రుల పేరు చెప్పి ఇవ్వాలి. అలాగే దంపతులు తీసుకొచ్చి బట్టలు పెట్టి వాళ్ళు భోజనం పెట్టి ఎంత పుణ్యం అండి. అలా చేయలేకపోతే బ్రాహ్మణ ద్వారా తెల తర్పణాలు పెట్టి స్వయంపాకాన్ని ఇస్తే కనుక మీ పితృదేవత మీ వంశం ధరిస్తుంది, గోత్రం ధరిస్తుంది. మీకు ఉన్న సమస్యలు, ఇంట్లో ఉన్న సమస్యలు తగ్గుతాయి. సంతాన సంబంధ దోషాల నుండి తొలగిపోతాయి. భ్రూణహత్యలు, గర్భస్రావాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అటువంటి దోషాలు తొలగిపోతాయి. అబార్షన్లు అంటారు కదా, అవి తొలగిపోతాయి. తల్లిదండ్రులు చూడకపోయినటువంటి దోషాలు తొలగిపోతాయి. పితృశాపాలు నుండి తొలగిపోతాయి. పాములు చంపడం ఇలా కొన్ని ఉన్నాయి కదా. ఈ దోషాలన్నీ ఈ చిన్న ఈ పితృపక్షాల్లో దాన ధర్మాల వల్ల పితృదేవతలు ఈ తల్లిదండ్రులు ఆనందపడతారు. బతికొండ చాలామంది బతికొండగా సరిగ్గా చూడరు. చనిపోయిన తర్వాత తద్దినాలు పెడతారు, తిరతర్పణాలు ఇస్తారు. మా నాన్నకి గారెలు అంటే ఇష్టం, మీ అమ్మకేమో పాయసం అంటే ఇష్టం, మా నాన్నకి పెరుగులో గారెలు అంటే ఇష్టం, క్షీరాన్నంలో గారెలు వచ్చి తింటే ఇష్టం, అల్లం పచ్చడి అంటే, నువ్వు పచ్చడి అంటే ఇష్టం. చచ్చిపోయాక ఎందుకంటే అవన్నీ పెట్టడం. బ్రతికుండగా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి. చనిపోయిన తర్వాత కూడా పితృదేవతలు తన కోడలే చేయాలి. ముందు కోడల దగ్గరుండి ఈవేళ అత్తయ్య గారు తిదేయండి, మామయ్య గారు తిదేయిందని ఆవిడే వచ్చి భర్తకు సహకారంగా చెయ్యాలి. అలా చేస్తే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ దాంపత్యం బాగుంటుంది, మీ పిల్లలు బాగుంటారు, వాళ్ళ సంతానం బాగుంటుంది, తన వంశం అంతా కూడా వృద్ధి. కలెక్షన్కి పితృదేవతలతోటి దేవతలతో కలెక్షన్ ఉండాలి. మీరు ఎప్పుడైతే ఇవన్నీ ఆపేసారో కలెక్షన్ కట్ అయిపోతే మీకు అన్ని కటింగ్లే మీకు అన్నీ అన్నమాట. ఆ కటింగ్లు లేకుండా ఉండడం కోసం ఋషులతోటి, దేవతలతోటి, పితృదేవతలతో కలెక్షన్ ఎప్పుడు ఉండాలి మనకి. అది ఉండడం కోసమే భూవర్షాన పితృదేవతలు మన్న తరింపజేయడం కోసం భూమి మీదకి వస్తారు. దానికి ఈ సాహిత్యాన్ని, స్వయంపాకాన్ని, తిలతర్పణ ప్రీతి అన్నమాట వాళ్ళకి. ఆ తిలలతో తర్పణాలు విడిచిపెడితే చాలు. కానీ ఏమీ చేయలేకపోతే నీ దగ్గర రూపాయి కూడా లేదంటే రూపాయి పెట్టి నువ్వులు తెచ్చుకు కనీసం పితృం తర్ప, పితామహం తర్ప, ప్రపితామహం తర్ప, మాతామహం తర్ప, మాతామహిం తర్పయామి అని తర్పణాలు విడిచిపెట్టండి. ఎంత ఇదండి. లేకపోతే జీవితంలో చనిపోయిన తర్వాత నరక గదులు పోతారు వీళ్ళు. ఎటువంటి పరిస్థితి తరించలేరు వీళ్ళు అని మనకి చెప్పబడుతోంది. కాబట్టి ఈ 19వ తేదీ మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయి. తిథులు గుర్తు లేకపోతే ఫస్ట్ రోజుని కానీ, లాస్ట్ అమావాస్య వస్తుంది, అమావాస్య రోజుని కానీ చేసుకోండి. అలాగే 20వ తేదీని పెళ్లి కాని అమ్మాయిలకి, పెళ్ళైనటువంటి కూడా కొత్తగా పెళ్ళి ఉండ్రాళ్ళ తద్ది అని 20వ తేదీ అయింది. గౌరీదేవిని కూడా ఆరాధించడం వల్ల సౌభాగ్యము, సంతానం, వివాహంకంగా అనే అమ్మాయిలకి వివాహ యోగ్యత, ఆరోగ్యం, ఆడవాళ్ళకి మంచి మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. 20వ తేదీ ఉండ్రాళ్ళ తద్ది. 19వ తేదీ నుండి పితృపక్షాలు ప్రారంభమయ్యాయి. కాబట్టి పితృదేవతల ఆరాధనే. ఈ ద్వాదశ రాశుల వాళ్ళు కూడా సమస్యలు తొలగిపోవాలి అంటే చనిపోయిన పితృదేవతల పేరు మీదుగా తర్పణాలు విడిచిపెట్టి శాంతులు చేసుకోండి, పితృశాంతి చేయండి, పితృతర్పణాలు సమర్పించండి. అన్ని విధాలుగా మీకు ఈ వారం అనుకూలంగా ఉండాలి అని ఆ పితృదేవతల అనుగ్రహం మీ అందరూ కలగాలని కోరుకుంటూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు. బ్రో, మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో ఏపీఆర్ గ్రూప్ 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Tachpalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100 45505.